నమస్తే SR6 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాలల సింహ గర్జన పోస్టర్ను ఆవిష్కరించిన మంచిర్యాల జిల్లా కన్వీనర్ తొగరు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలోని మాలలందరూ ఏకమై ఇంటింటికి ఒకరు డిసెంబర్ 1న మాలల సింహ గర్జన సభకు విచ్చేసి మాలల సత్తా చూపించాలని మాలల సింహ గర్జన సభను భారీ ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు కోటపల్లి మండల మాల సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వద్దు, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వద్దు. జై భీమ్, జై భీమ్. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వద్దు, దళితుల ఐక్యత ముద్దు. जोर से बोलो, प्यार से बोलो, जोर से बोलो, प्यार से बोलो, जय माला, जय माला, जोर से बोलो. చెన్నూరు మండలం చెన్నూరు టౌన్ ఆధ్వర్యంలో మాలల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు పత్రిక రిలీజ్ చేయడం జరిగింది. అందరూ జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా అందరూ ఏకమై ఆ హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం. చెన్నూరు మండల మాలలకు, టౌన్ మాలలకు అందరికీ కోరుచున్నాం. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మన జేఏసీ కన్వీనర్ అన్నగారికి కూడా శుభాకాంక్షలు కొత్తగా ఎన్నికైనందుకు. అదేవిధంగా మేమందరం ఏకదాటిగా మాలలందరూ ఏకదాటిగా విజయవంతంగా ఈ ప్రోగ్రాం చేయాలని కోరుతున్నాను. జై భీమ్. మాలల సింహగర్జన వాల్ పోస్టర్ కార్యక్రమాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగినది. ప్రతి ఒక్క మాల బిడ్డ ఎక్కడున్నా కానీ ఒక తారీఖు రోజు పెరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్లోకి ప్రతి ఒక్క మాల బిడ్డ మరి హైదరాబాద్కు రావాల్సిందిగా ఈరోజు పోవడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనేది దళితులు దరిద్ర రేఖకు దిగువన ఉన్న వారు అందరూ సమానులైతే మరి ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఇందులో విభిన్న తత్వాలు ఏర్పడి దళితులలో వ్యతిరేకంగా ఏర్పడి మరి గొడవలు జరిగే ఆస్కారం ఉంటుంది. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా మనం నిర్వహించబోయే బహిరంగ సభకు ప్రతి ఒక్క మాల బిడ్డ తలరి రావాలని మరి కోరుకోవడం జరుగుతుందని ఈరోజు వచ్చేసిన జిల్లా జేఏసీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న పట్టణ శాఖకు, కోటపల్లి మండల శాఖ వారికి, చెన్నూరు మండల శాఖ వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దళితులంతా ఒక్కటే అంటే ఏబిసిడీలు అనేది ఉండదనే నినాదంతో మరి ముందుకెళ్దాం. ఏదైతే జేఏసీ నాయకులు పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగానే మన అందరం హైదరాబాద్ పోదాం, మన నిరసన కార్యక్రమాన్ని తెలియజేద్దామని